హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చండి రంజాన్ ఈద్ ముబారక్ అండి అందరికీ. రంజాన్ రోజు అండి ఈ వీడియో అండి. అయితే నేను 3 కల్లా లేసేసానండి. ఎందుకంటే మనం 10:30 కల్లా నమాజ్ అయిపోద్ది. అప్పుడే ఇంక కవరానికి వస్తారు అన్నాళ్ళకి. ఇంక పెట్టాలి కాబట్టి 3:30 లేసేసాను. లేసేసి ఇంకా అంట్లు గుడ్డలు ఉంటాయి కదండి, అవి కొంచెం అట్లా చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. ఇంక 4 అయిపోయింది. ఇంక చూడండి ఎంత చీకటిగా ఉందో. మా హస్బెండ్ వాళ్ళు కూడా లేయలేదు ఇంకా. నేనే లేసేసి ఇంకా స్నానం చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే స్నానం చేసి ఇంక అంటే వంట అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా దేవుడు కనిపెట్టుకో స్నానం అయితే చేసేస్తున్నాను. ఇంకా స్నానం చేసేసండి మామూలుగా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే అంత పొద్దున్నే హెవీగా రెడీ అయ్యి పని చేసుకోవడానికి కుదరదు కాబట్టి స్నానం చేసి అయితే ఒక డ్రెస్ అయితే వేసేసుకుని ఇంకా స్టార్ట్ చేయాలండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా నైటే నానబెట్టేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు సేమియాస్ అంటే వచ్చేసాక పాయసానికి అదేవిధంగా వడక అవన్నీ నైట్ నానబెట్టేసేసుకున్న తర్వాత ఇంక మార్నింగ్ పొద్దున్నే ఇంకా పొయ్యి పెట్టేసేసుకున్నాను. 4:30 మా హస్బెండ్ కూడా ఇంకా లేసేసారు. ఇంక ఇద్దరం కలిసి స్టార్ట్ చేసేసుకున్నామండి. ఇంకా అన్నీ ఇంకా చాలా పనులు ఉంటాయి అందులో. మా పండుగ అంటే చాలా కష్టం అండి. అంటే చాలా ఎక్కువ వంటలు చేస్తామండి. అది కూడా మళ్ళీ 10 అట్లా అయిపోవాలి. ఇంకా అందుకని నైట్ 1 దాకా మేల్కొనే ఉన్నామండి. 1 దాకా మసాలాలు అవన్నీ వేసేసుకుంటా ఉన్నాం. ఇంక మార్నింగ్ అయితే పొయ్యి పెట్టేసేసి పాయసానికి స్టార్ట్ చేసేసాము. స్టార్ట్ చేసిన అద్దుకోండి చూడండి, ఇవన్నీ కూరలన్నీ మొత్తం కట్ చేసి ఇచ్చింది. ఇంకైతే స్టార్ట్ చేసి వంట చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ 7 కల్లా చాలా వరకు అయిపోయాయండి. ఇంకా అయిపోతే మా పిల్లలకు కూడా ఇంకా నిద్రలో వేసేసారు. వాళ్ళు కూడా బ్రష్ చేసుకుంటున్నారు. ఇంక వాళ్ళకి టిఫిన్స్ పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి మస్జిద్కి వెళ్ళిపోవాలండి. 10 నమాజ్ ఉంటుంది 10కి. పిల్లలు కూడా పెద్దగా వీడియో తీయలేదండి. ఇప్పుడు తీయడం ఇంకా స్నానం చేసిన తర్వాత పెద్దగా వీడియో తీయలేదు. దానికి కొంచెం వెజ్ బిర్యానీ చేశాను. ఎందుకంటే నేను మా పండుగ వచ్చి థర్స్డే కాబట్టి చాలామంది నీస్ అలా తినరు కాబట్టి, నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళ కోసం చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంక బిర్యానీ చేద్దామని పొయ్యి అయితే రెడీ చేస్తున్నారు. ఇంక మా చిన్నవాడు కూడా కానీ మమ్మీ వీడియో తీస్తున్నావా అని ఈద్ ముబారక్ చెప్తున్నాడు ఆయన కూడాను. ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ఇంత చేసేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చి నేను బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. చికెన్ అవన్నీ నీట్గా కడిగేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ మా హస్బెండ్ అయితే వేయించుతూ ఉన్నారు. ఇంకా అవన్నీ క్లిప్ తీయడం కుదరదు, ఎందుకంటే టైం అయిపోతుంది, నమాజ్ టైం అయిపోతుంది. అందుకని కొంచెం క్లిప్స్ అయితే తీస్తున్నాను. ఎక్కువైతే తీయలేదు. ఇదిగో ఫైనల్గా అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. నేను చేసిన వంటలో వచ్చండి సాంబార్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి కొంచెం వెజ్ బిర్యానీ అంటే ఒక 4-5 కేజీస్ వెజ్ బిర్యానీ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇది చికెన్ వేసేసి ఒక 7 కేజీస్ ఇది చేసేసానండి. ఇంకా నెక్స్ట్ వచ్చి కొంచెం పాయసం చెప్పాను కాబట్టి పాయసం, నెక్స్ట్ కొంచెం రైసు, ఇదేంటి వడలు చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ, గోంగూర. ఇంకా వాళ్ళకి అంటే కావడానికి వస్తున్నారు, అందుకని వాళ్ళకని అన్నీ తీసి పెట్టానండి. వాళ్ళకి వేయడానికి ఇవన్నీ కొంచెం అన్నిట్లో తీసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి చపాతీ కూడా చేశానండి. ఎందుకంటే అంటే మాకు సదింపలాగా ఇస్తారు కాబట్టి చేసేసాను. నెక్స్ట్ వచ్చి సేమియా అంటే సేమే కంపల్సరీ ఉండాలి కాబట్టి సేమే చేసేసాను. ఇంకా వాళ్ళకైతే ఇంకా రైసెస్ ఎత్తుకుని వేస్తున్నానండి. వాళ్ళకి రైసు ఇంకా నెక్స్ట్ వచ్చి మనీ అన్నీ ఇస్తాము. ఇంతేనండి. ఫైనల్గా ఇంకా అవన్నీ కడుక్కొని చేసేసరికి చాలా లేట్, ఫుల్ తలనొప్పి వచ్చేసింది. కనీసం డ్రెస్సెస్ కూడా వేసుకోలేదండి. నైట్ ఇంకా మా హస్బెండ్ తెచ్చుకున్నా కాబట్టి వేసుకునేసరికి నైట్ అట్లా వేసుకొని ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇంతే. మన వీడియో వచ్చేది లైక్ చేయండి. అదే